గురువు నమస్తే. ఎలా ఉన్నారు వ్యాపారాలు? ఎలా ఉన్నాయి? ఏం లేదు భయ్య, వ్యాపారాలు అయితే ఏం లేదు. అంటే ఈ మధ్య కాలంలోనే ఇంత ముందు కూడా లాస్ట్ ఒక 1 year బట్టి పూర్తిగా ఏం లేదు. గతంలో ఎలా ఉండేది? గతంలో బాగానే ఉండదు, ఈ లాస్ట్ ఇయర్ నుంచి అసలు బాగలేదు. అంటే కారణం ఏమనుకున్నారు? ఏమన్నా కారణాలు ఎవరికి పనులు లేవు. ఉపాధి కల్పిస్తే వస్తుంది. ఒరిస్సా నుంచి వచ్చే లేబర్ కూడా రావట్లేదు ఇక్కడికి. ఇక్కడ లేబర్ మీద డిపెండ్ ఉంది మార్కెట్ అంతా. మార్కెట్ మరి బాగా పుంజుకోవడం చాలా కష్టం. గవర్నమెంట్ ఇలాగే కొనసాగితే కనుక ఏమీ ఉండదు. అది గతంలో ఎలా ఉండేది? గత ప్రభుత్వ పాలన, గత గవర్నమెంట్ ఎలా ఉండేది? ప్రభుత్వ పాలన ఎలా ఉన్నా సరే లాస్ట్ మరి కరోనా తర్వాత వ్యాపారం అంతా పూర్తిగా లేదు అసలు. అంటే కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? కరోనా తర్వాత పనులు లేకుండా పోయి మా లేబరు ఇదంతా లేబర్ మీద నడిచే మార్కెట్, ఆ లేబరే రావట్లేదు. రాబోయే ఎన్నికల సమీకరణలు ఎలా మారబోతున్నాయి ఏపీలో? టీడీపీ జనసేన వస్తుందని అనుకుంటున్నాం. టీడీపీ జనసేన అలయన్స్ పనిచేస్తుంది అనుకుంటున్నాం. వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ని చూడాలి అంతే. అయితే జగన్ పాలన ప్రస్తుత ఉచిత పథకాలు అనేవి మనకి చాలా ఇస్తున్నారు, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎలిజిబిలిటీ ఉన్నవారికి. వాటి మీద మీ అభిప్రాయం? ఉచిత పథకాలు సక్రమంగా లేనివారికి ఇస్తే బాగానే ఉంటుంది. అది అందరికి ఇవ్వడం వల్ల పనులు కూడా చేసేవాళ్ళు రావట్లేదు. ఎక్కువ మందికి వెళ్తుంది. అది ఎక్కువ మందికి వెళ్ళడం వల్ల పని చేసేవాళ్ళు దొరకట్లేదు. వర్కర్ కూడా ఈరోజు లేకుండా వర్కర్ రావట్లేదు. వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయాల మీద మీ ఇదేంటి? సచివాలయాలు బాగానే ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. సర్వీస్ అయితే మీకు సర్వీస్ వరకు ఓకే, పర్వాలేదు.